ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్కడ ఏం మ్యాటర్ లేదంట బాస్, ఒక్కరూ రాలేదంట. ఇంకా టైం ఉందిలే, అవుతుందిలే కానివ్వండి బాలరాజు గారు. హలో, చెప్పండి. దేవుడా, ఎందుకిలా అయింది? హలో, ఒక 10 కోట్లు కావాలి, ఇస్తావా? పెద్ద లోన్ ఇచ్చేవాళ్ళగా. పెట్టే ఫోను. ఈ రావణ ఎక్కడికి వెళ్ళిపోయాడు? బాలరాజు గారు వచ్చారా? ముందు కలెక్షన్ అయ్యిందా అని ఫోన్ చేసి కనుక్కోండి. నందిని, చెప్పు మామా. స్టూడెంట్స్ వచ్చారా అమ్మా? ఏంటి మామా, ఎన్నిసార్లు చెప్పిందే చెప్పాలి? ఒక్కరూ లేక ఇక్కడ టెన్షన్ గా కూర్చున్నాను. ఏం చెప్తున్నావమ్మా? ఫోన్ ఇవ్వండి. నువ్వెందుకు ఫోన్ చేసావు? ఫోన్ పెట్టు. ఒక్క నిమిషం ఉండు. హలో సార్, ఒక్కరంటే ఒక్క స్టూడెంట్ కూడా రాలేదు. మేము అప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం, ఎవరు రాలేదు సార్. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అవును, నేనే అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ప్రెజెంటేషన్ ఇచ్చాను, రమ్మని పిలిచాను, వస్తాను అని అన్నారు, కానీ ఎవరు రాలేదు సార్. సరే చూద్దాం, కంగారు పడకు. నందిని, అన్నా, విద్యార్థులకు హెచ్చరిక. ఒక విద్యార్థి మరణానికి కారణమైన అర్జున్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్ రమన్ ఇంటర్నేషనల్ స్కూల్. రమన్ అనే క్రిమినల్ వెనుక నుండి నడిపిస్తున్న స్కూల్ రమన్ ఇంటర్నేషనల్ స్కూల్. అన్నా, ఏంటిది? ఇదెక్కడ దొరికింది నీకు? టీ తాగడానికి వెళ్ళాను, అక్కడ అంటించుంది. బేకరీకి వెళ్ళాను, అక్కడ కూడా దీన్ని అంటించారు. ప్రతి షాప్లో ప్రతి చోట దీన్ని అంటించారు. ఇది చదివి ఏ స్టూడెంట్ మన స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటాడు చెప్పు? ఇదంతా ఎవరు చేశారన్నా? నాకేం తెలుసు నందిని, మన శత్రువుల్లో ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. చెప్పమ్మా. మామా, రావణ్ గారికి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం అమ్మా, ఇస్తాను.
నందిని. హలో. సార్, మీ గురించి, మన స్కూల్ గురించి, మా అన్న అర్జున్ గురించి లేనిపోనివి కల్పించి పాంప్లెట్స్, పోస్టర్స్ రాయించి అన్ని చోట్ల అంటించారు. ఒక్కడంటే ఒక్క స్టూడెంట్ కూడా స్కూల్కి రాలేదు. ఎవరంటించారు, ఎందుకంటించారు అన్నీ నాకు తెలియాలి. ఏమో తెలియదు సార్. నాకు ఆ పాంప్లెట్లో ఏముందో ఫోటో తీసి పంపించు. నేనిప్పుడే పంపిస్తాను. సరే సార్. దానికి నా నెంబర్ ఇవ్వండి. హలో గుణ. రావణ్ బాయ్. ఎవరో నా గురించి, మన స్కూల్ గురించి తప్పుడు ప్రచారం చేస్తూ పోస్టర్లు అంటించారు. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది నాకు తెలియాలి. సరే బాయ్. ఎక్కడెక్కడ పోస్టర్లు అంటించారో అక్కడికి వెళ్ళి సీసీటీవీలో చెక్ చేయి. ఎవరి విజువల్స్ దొరికినా ఫుటేజ్ తీసుకో. బాయ్, ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి అంటించమని చెప్పుండొచ్చు కదా. అందుకే వాడెవడో తెలిస్తే ఎవరంటించమన్నారో తెలుస్తుంది కదా. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు. ఓకే బాయ్. ఎవరు తప్పుడు ప్రచారం చేసుండొచ్చు? ఎవరు అంత ఖర్చు పెట్టి పాంప్లెట్లు అంటించుండొచ్చు? అమ్మా నందిని, ఎవరు పోస్టర్లు పాంప్లెట్లు అంటించుండొచ్చు? నువ్వే అయి ఉండొచ్చు. నీకు తిక్క బాగా తలకెక్కినట్టుంది. లేకపోతే టెన్షన్లో మేముంటే నీకు ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చిందా? ఫోన్ పెట్టు. ఈ 2 నంబర్స్ యాడ్ చేసి ఈ నంబర్తో మల్టిప్లికేషన్ చేయి. మేడం. హలో శ్రీనాథ్. ఏంటి సార్, స్కూల్ ఓపెన్ అయిందా? నీకెలా తెలుసు భైరవి? పిల్లలు దేవుళ్ళు కదా. అవును, దేవుడికి అన్నీ తెలుస్తుంది కదా. నీ లాజిక్ కరెక్ట్ గానే ఉంది. కూర్చోండి. ఏంటి సంగతి? మీరు సంతోషించే వార్తతో వచ్చాను. స్కూలు రీఓపెన్ అయింది. ఇది ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు మేడం. అవునా? ఎలా అయింది? మన స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన టీచర్లు, స్టాఫ్, స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి వచ్చేసారు మేడం. మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయమని క్షమాపణ లెటర్స్ కూడా రాసిచ్చారు. ఓ, ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు స్కూల్ అంతా ఫుల్. స్టూడెంట్స్ అందరూ ఒక్కరు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా స్కూల్కి వచ్చారు మేడం. నేను సంతోషం పట్టలేకపోతున్నాను మేడం. దేవుడున్నాడు మేడం. న్యాయం, ధర్మం బ్రతికే ఉన్నాయి మేడం. అది సరే, టీచర్స్ అందరూ ఎందుకు వెళ్లారు? మళ్ళీ ఎలా వచ్చారు? డబ్బుకు ఆశపడి వెళ్ళారు మేడం. కానీ ఎలా తిరిగొచ్చారన్నది మీకే తెలుసు. నేను భైరవీదేవి దగ్గరికి వెళ్ళి మా అమ్మ సమస్యని పరిష్కరించమని వేడుకున్నాను. భైరవీదేవి సాల్వ్ చేసేసింది. ఎందుకంటే తిరిగి వచ్చేలా చేసింది మీరు, కానీ మీరు చెప్పడం లేదు. ఇది మీరు ఫోన్లోనే చెప్పొచ్చు కదా. లేదు మేడం, ఇంత మంచి విషయం విని మీరెంత సంతోషపడతారా అని స్వయంగా వచ్చి చెప్పాను మేడం. అంతే.